నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై మాట్లాడతాం. ముందుగా అత్యంత హీట్గా పాలిటిక్స్ సాగుతున్నాయి, ప్రచారం సాగుతుంది. ఇదే సందర్భంలో ఓ సర్వే వచ్చింది, కేకే సర్వే. ఆ సర్వే కూడా బీఆర్ఎస్ గెలుస్తుందని కూడా ఒక సంచలనమైన బయటకు వచ్చిన వార్తలు. ఏం చెప్తారు? ఆ సర్వే అట్లా సంచలనం ఇట్లా ప్రకటించవచ్చా? దాని కొరకే కదా ఇప్పుడు ఇచ్చింది కంప్లైంట్. ఆ పనికి మాలిన ఎవడో పనికిరాని సర్వే ఇస్తే దాన్ని ప్రజలు నమ్మాలనా? అసలు ఎగ్జిట్ పోల్స్ సర్వేలో ఇప్పుడు ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తారా అట్లా? అది కేసీఆర్ కలిసి కిషన్ రెడ్డితో కలిసి ఇచ్చిన సర్వే అంటున్నారు. కాబట్టి దాని విషయంలో మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ను ఫాలో కావాల్సిన అవసరం ఉంది. అది ఫాలో కావట్లేదు కాబట్టి కంప్లైంట్ చేసినాం. కోడ్ మధ్యలో ఒపీనియన్ సర్వీస్ పోల్స్ ఎలాంటి రిలీజ్ చేయదు, కానీ ఉన్న పలంగా సడన్గా ఈ సర్వే రిలీజ్ చేయడం పట్ల ఏం చెప్తారు? వాళ్ళు బరి తెగించారు. ఇంకా అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎలక్షన్ కమిషన్ రూల్స్ వాళ్ళు ఫాలో కావట్లేరు. ఎలక్షన్ కమిషన్ అంటేనే మాకు అవసరం లేదు, మా కమిషన్ ఒకటి ఉందని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినాం. అలాంటివి చెయ్యకూడొద్దు అని అన్నప్పుడు కూడా చేస్తున్నారు. ఏ విషయాలు ఫాలో అవుతారు ఎలక్షన్ కమిషన్ రూల్స్ను? ఏ విషయాల్లో ఫాలో కావట్లేదు. కాబట్టి వాళ్ళు తప్పులు చేసిన ప్రతి కాడ కంప్లైంట్ చేసుకుంటూ పోతాం. చర్యల విషయంలో ఎలక్షన్ కమిషన్ ఇష్టానుసారంగా చేస్తారు. అధికార పార్టీ అయితే మాత్రం బీఆర్ఎస్ ట్రాప్లో పడుతుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే బీఆర్ఎస్ అంత స్పీడు అధికార పార్టీ ఎక్కడో ప్రచారంలో వెనుకబడిపోతుందని కూడా. మేము ప్రజాస్వామ్యయుతంగా ఉంటాం. ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని గౌరవిస్తాం. ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను ఫాలో అవుతాం మేము. కాబట్టి వాళ్ళు ఏదో చేస్తారు అని చెప్పి వాళ్ళకాయలో వాడు చేసిన తప్పును కూడా ఎత్తి చూపకపోతే దాన్ని కూడా ఏమంటావు? నువ్వు తప్పు చేస్తుంటే కూడా మీరు పట్టించుకుంటలేరు అనే చర్చ వస్తుంది. కాబట్టి డెఫినెట్గా తప్పును ఎత్తి చూపుతాం. తప్పులు చేసే వాళ్ళని ఎత్తి చూపడం వల్లనే ప్రజలు వాళ్ళ తప్పులను తెలుసుకొని వాళ్ళకు దూరం అవుతారు అనేది మా ఆలోచన. ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే మాత్రం అన్ని తానే వివరిస్తున్నారు. సభలు, సమావేశాలు, ఇటు సోషల్ మీడియా, ఇటు కేసులు, ఫిర్యాదులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థి కంటే ముందే కేటీఆర్ ముందుంటున్నారు. ఆయన మాటలు కానీ, హైడ్రా పైన కానీ, అలాగే కాంగ్రెస్ అభ్యర్థిపై చేసిన వ్యాఖ్యల పట్ల ఏం చెప్తారు? ఆయనే క్యాండిడేట్ కూడా అనకపోయినా మరి ఎందుకు? అన్నీ ఆయన చేసిన తర్వాత క్యాండిడేట్ ఆయన నిలబడితే అయిపోవు కదా. మళ్ళీ ఈ డ్రామాలు ఎందుకు? మరి డ్రామా రావని ఊరికే అన్నారా? కాబట్టి ఎన్ని పిల్లిరిగా అంత లేచినా ఆడ రిజల్ట్ ఏందో మాకు తెలుసు. కాబట్టి పెద్దగా దాని మీద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎలక్షన్ కమిషన్ను చట్టాలను రాజ్యాంగానికి లోనుపడి చేయాలి. ఎవడు ఉండడు కేకే అని పిల్లగాడు వీడియో చేసిండు. వాడు చేసిన కాడల్లా కరెక్ట్ అయింది లేదు, కొన్ని దుక్కులు అయింది. కానీ నువ్వు రూల్స్ను అతిక్రమించి చేస్తున్నావు అంటే చిల్లర కోసం ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారా? ఇదేం పద్ధతి? ఇది ఎవడు చెప్పింది నీకు? డెఫినెట్గా అదే కదా అసలు సమస్య. వాళ్ళు క్లియర్గా అగపడుతూనే ఉంది కదా. ఈట్లనే అగపడతలేదా? వాళ్ళు చేసే బొమ్మలనే అగపడతలేదా? వాళ్ళు వేసే బొమ్మలు ఇప్పుడు ఎవరు రాడా? ఎవరు అగపడుతున్నారు? కాబట్టి ఇది కేకే సర్వే అంటే కేసీఆర్ కేటీఆర్ సర్వే అయింది. అది కిషన్ రెడ్డితో కలిసి. అసలు కే3 సర్వే అని పెట్టుకోపను అని మంచిగా ఉంటుంది, బాగుంటుంది. చెప్పు నువ్వు ఇప్పుడు నన్ను కలిసినప్పుడు. మాకేడ కలవాడు. కానీ హైదరాబాద్లపై కూడా అందరినీ కూడా ఎగ్జిబిషన్ కూడా పెట్టి తెలంగాణ వచ్చేది మేమే అధికారంలోకి, బాధితులు అంతా మేము కాపాడుకుంటాం, పెద్దవాళ్ళని వదిలిపెట్టి పేదలపైన ఎందుకు మీరు వెళ్తున్నారు కూడా కేటీఆర్ అంటే. ఇక్కడ ఉంది ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించుకోమను. జూబ్లీహిల్స్ ఎన్నికతో అయ్యేది ఏంటి? క్యాండిడేట్ ఎవరు గెలిచినా గెలుస్తారు. మేము కాంగ్రెస్ గెలుస్తుందనే ధీమాతో ఉన్నాం. దీంతో ప్రభుత్వం మారుతుందని చెప్పుకుంటే పిచ్చిలేసినట్టే కదా ఇక. అంతే కదా. కాబట్టి కొంచెం వాళ్ళు ఏదో ఎగ్జాగరేషన్కి పోతున్న పరిస్థితి ఉన్నది. కానీ మేము దాంట్లో ఏం టెంప్ట్ కాము. మేము చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఎన్నిక జరగాలని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ చాలా వైరల్ చేస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ గెలితే పథకాలన్నీ కూడా ఆగిపోతాయంటే ఒక రకంగా ఓడిపోతున్న భయం పట్టుకుందని. ఇట్లాంటి వాళ్ళకు మీరు సమర్థిస్తే గతంలో చేసిన తప్పులన్నీ మళ్ళీ చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ 2 సార్లు అయిండు ముఖ్యమంత్రి, కేటీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ అయినప్పుడు కేటీఆరే కదా, హరీష్ రావు కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయింది, కవిత కూడా 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. కవిత ఇలా బయట ఉండొచ్చు కాక ఒక్క ముఖ్యమంత్రికి మనం త్రిబుల్ యాక్షన్ చూసినాం. కాబట్టి అలా ఒక్కళ్ళు ముఖ్యమంత్రి అయితే ఏమవుతుందో అట్లా వీళ్ళని గెలిపిస్తే ఇక ఆగరన్నట్టుగా ఆ ఉద్దేశంతో మాట్లాడిన తప్పితే మాది అంచనా మాకుంది, చాలా పకడ్బందీగా ఉంది. దాని విషయంలో ఎలాంటి డోకా లేదు. మరికొద్ది రోజులే ఎన్నికలు ఉన్నాయి, మొత్తం ప్రచారం జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ అభ్యర్థి మీద మాత్రం విష ప్రచారం కూడా చేస్తున్నారు. ఒక రకంగా రౌడీ షీటర్ అనే ముద్ర వేస్తున్నారు. ఏం చెప్తారు రిజల్ట్? ప్రతి విషయంలో వాళ్ళు చేసేది ప్రాపగండా అంటే ఏంది? తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వడం. తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మకాన్ని చెప్పే కదా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ముందుకు వచ్చేది. కాబట్టి ప్రజలేం పట్టించుకోరు కాబట్టి మరీ రెచ్చిపోయి తెగించినోటికి తెడ్డే లింగం లెక్క కొట్లాడుతున్న పరిస్థితి. కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు.
కాంగ్రెస్ ఎంత ప్రచారం చేసినా కానీ ప్రజలు పట్టించుకోరు. కానీ మా దృష్టికి వచ్చిన విషయానికి అయితే మాత్రం ఏదైనా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే మాత్రం తప్పకుండా ఫిర్యాదులు చేస్తాం. కేటీఆర్ఏ అభ్యర్థి అన్నట్టుగా కొనసాగుతుంది. అలాగే అలాంటప్పుడు కేటీఆర్ఏ పోటీ చేస్తే అయిపోద్ది కదా, ఎంత విష ప్రచారం చేస్తున్నారు, కొత్త సంస్కృతిని తీసుకొస్తున్నారు, ఎంత ప్రాపగండా చేసినా ఇటు బీజేపీ ఎలాంటి పనులు చేసినా కానీ జూబ్లీహిల్స్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇది మాత్రం పక్కా అని కూడా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెనప సమస్యతో సత్య దిశ టీవీ, హైదరాబాద్.